ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరీ సోదరులు, పెద్దలు అందరికీ ముందుగా శిరసు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నారు. ఎందుకంటే లోగడ మనం, మన ఊరు, మన ప్రాంతం, మనందరం బాగుండాలి అనే భావన ఉండేది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అమలవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నేను, నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు, నా పక్కంట ఇంటాడు ఏమైపోయినా పర్వాలా, మా ఊరాళ్ళు ఏమైపోయినా పర్వాలా, మా ప్రాంతం ఏమైపోయినా పర్వాలా అనేటటువంటి ధోరణి చాలా విస్తృతంగా ఉన్నటువంటి ఈ కాలంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి 4 జిల్లాల నుంచి కూడా ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీ అందరినీ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అట్లాగే ఈ సమావేశానికి ఆన్లైన్లో అభినందనలు చెబుతూ మీ పోరాటానికి, మీ ఉద్యమానికి తాను కూడా అండగా ఉంటాను అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడింది విన్నారు మీరు. ఆయన మన మూలాలు, వాళ్ళ అమ్మగారు మదనపల్లి ఏరియా చెప్పారు. మన తెలుగు వారికి అత్యంత ఆప్తుడైన ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కొంతమంది స్వార్థ కాంక్షతో విభజన చేసినప్పుడు ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ చాలా గొప్ప జడ్జిమెంట్. అది ఇప్పటికీ కూడా అమలు చేయించలేకపోవటం పాలకుల యొక్క దౌర్భాగ్యం, మన ప్రజల యొక్క దురదృష్టం అని మనం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరి యొక్క పన్నులతో అభివృద్ధి చేయబడినటువంటి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి మొత్తం సుమారుగా 90,000 కోట్ల రూపాయల ఆస్తుల విభజన వాటికి కూడా జరగలా. నిధులు లేవు అభివృద్ధికి అని చెప్తా ఉంటే, కానీ చట్టం ప్రకారంగా విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కూడా పట్టుబట్టి ఆ విధంగా దాన్ని సాధించాలి, మనం రాబట్టాలి, ఆ డబ్బుతో ఇక్కడ మన ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి పట్టుదల లోపించింది. నేను కుర్చీలో ఉంటే చాలు, అంతా మంచిదే, అంతవరకు చాలనే ధోరణైతే ఈరోజు నడుస్తూ ఉంది. అదో భాగం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, జలమే జీవం. మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, అన్నిటికీ జీవకోటికి నీరు చాలా అత్యంత ప్రధానం. అట్లాగే వ్యవసాయంలో ఉత్పాదకత పెరగాలంటే, దిగుబడులు పెరగాలంటే, ఉత్పత్తి పెరగాలంటే, రైతులకు ఆదాయం పెరగాలంటే, వ్యవసాయ కార్మికులకి ఎక్కువ రోజుల పాటు ఇంకా పనిదినాలు లభించాలంటే, రైతుల యొక్క కొనుగోలు శక్తి పెరగాలంటే, ఆ కొనుగోలు శక్తితో వాళ్ళు అనేక వస్తువులు కొనుక్కోగలగాలంటే, ఆ వస్తువులు తయారు చేయడానికి పారిశ్రామిక రంగంలో ప్రగతి జరగాలంటే, వీటన్నిటికీ కూడా కారణం నీరు. వెనకటి రోజులలో, ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నాడు చోళులు కావేరీ నది మీద కట్టినటువంటి గ్రాండ్ ఆనికట్
వాటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే మన పూర్వీకుల యొక్క ఆ తెలివితేటలు, ఆ సమర్థత మనకి గుర్తు తెచ్చుకోవచ్చు అని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే కేవలం వ్యాపారం కోసం వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. మరి వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళల్లో ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్, ఆయన ఆ రాజమండ్రి దగ్గర ఉన్నప్పుడు వర్షాకాలంలో గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికి కరువు కరువు కరువు, కొన్ని వేల మంది చచ్చిపోయిన పరిస్థితుల్ని చూసి ఆయన హృదయం కరిగిపోయి వెంటనే కంపెనీకి రాసి ప్రాజెక్టు కడితే ఆ ప్రజలందరికీ కూడా ఆహార భద్రత ఏర్పడుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, మనకు కూడా రెవెన్యూ వస్తుంది అని చెప్పి ఒప్పించి, ఆ రోజుల్లో మోటార్ సైకిల్ లేవు, ఆ రోజుల్లో కార్లు జీపులు లేవు, ఆ రోజుల్లో లారీలు లేవు, గుర్రాల మీద వెళ్ళి 5-6 ఏళ్లలో గోదావరి ప్రాజెక్టు పూర్తి చేసిన పరిస్థితి ఆ రోజున ఉంటే, ఆ రోజుల్లో భారతదేశంలో మరి బెజవాడ దగ్గర కృష్ణా నది మీద ఆనకట్ట కట్టాడు. అట్లాగే మీ సుంకేసుల కేసీ కెనాలు, ఉత్తర భారతదేశంలో గంగా కెనాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజుల్లో చేస్తే, ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరికరాలు ఏమీ లేకపోయినా వాళ్ళు చేయగలిగితే, వాళ్ళు కట్టినవి వాటికి కూడా దృఢంగా నిలబడితే, ఇటీవలనే తెలంగాణలో చూశారుగా కాళేశ్వరం ప్రాజెక్టు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టి కడితే అది ప్రారంభం కాకముందే పిల్లలు కుంగిపోయిన పరిస్థితి మనం చూసాము అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకుంటే, ఇవాళ ఆ జలాలని, నీటిని రైతులకు అందించాలి అనేటటువంటి ప్రయత్నం కన్నా, ఆ లక్ష్యం కన్నా పెద్ద కాంట్రాక్ట్ పిలవాలి, వేల కోట్ల రూపాయల టెండర్లు పిలవాలి, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలి, అందులోంచి పర్సంటేజ్ రావాలి. ఇదే ఈనాడు ప్రధానంగా జరుగుతూ ఉందని చెప్పడానికి చాలా బాధపడాల్సి వస్తుందని మీకు మనం చేస్తా ఉన్నాను. లేకపోతే ఎప్పుడు టంగుటూరి రంగయ్య గారి సమయంలో ప్రారంభమైన ఎస్ఆర్బిసి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగా, అభినవ కాటన్, కె శ్రీరామకృష్ణయ్య గారు ఇచ్చిన సలహా ప్రకారం చేపట్టినటువంటి గాలేరు నగరి, హందిరి నీవా 4 దశాబ్దాలు గడిచిపోతా ఉన్నా వాటికి నిర్దేశించిన ఆయకట్టులో 5వ వంతు కూడా నీళ్లు పెట్టలేదంటే ఎంత బాధ వేస్తుందో చెప్పండి. ఇవాళ భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రాయలసీమ ప్రాంతం 2వ స్థానంలో ఉంది, రాజస్థాన్లో జైసల్మీర్ తర్వాత. అటువంటి ఆ రాజస్థాన్లో ఇందిరాగాంధీ నెహర్ అనే ఒక కాలువ కట్టి ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజస్థాన్లో పరిస్థితి చాలా మెరుగైతే, మన దురదృష్టం ఈ రాయలసీమలో ఇవాటికి కూడా రైతాంగం వరుణదేవుడి యొక్క కటాక్షాల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఉండటం చాలా విచారకరమని మీకు మనం చేస్తా ఉన్నా. చాలా కాలంగా సోదరులు బొద్దా దశరథ రామరెడ్డి గారు ఈ రాయలసీమ సాగునీటి సాధన పేరుతో ఆయన ఈ ప్రాజెక్టులు మీరు కడుతున్నారు, కాలువలు తవ్వుతున్నారు, కొన్ని చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు, మంచిదే. కానీ అందులోంచి రైతు చాలలోకి నీళ్లు వచ్చే మార్గాలు ఎందుకు చేయరు? డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఎందుకు తవ్వరు? పంట కాలువలు ఎందుకు తవ్వరు? మీరు అవన్నీ చేయకపోవటం మూలాను కదా కృష్ణానదిలో వరద నీళ్లు వచ్చినా మేము ఉపయోగించుకోలేకపోవటం వలన అవన్నీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి జరుగుతుంది.
అని ఎప్పటి నుంచో చెబుతా ఉండా. మొన్న బడ్జెట్ అప్పుడు కూడా అయ్యా చాలా వివరంగా నాకు అది చదివితే అసలు అరటి పండు వలిచి పెట్టినటువంటి విధంగా మొత్తం మన రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు ఎందుకు నీళ్లు వెళ్ళలేదు, ఏమి చెయ్యాలి అనేటటువంటి చాలా వివరంగా ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తే, ఒక విజ్ఞాపన పంపితే, మరి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కబురు చేసి కూర్చోబెట్టి నిమ్మల రామానాయుడు గారిని కూడా పిలిచి, ఆ చీఫ్ ఇంజనీర్ని, వాళ్ళని ఇరిగేషన్ సెక్రటరీని పిలిచి వారు సూచించినటువంటి ఆ రిప్రజెంటేషన్లో విషయాలన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసి దానికి కావాల్సిన విధంగా నిధులు కేటాయించాలనేది లేకపోగా మళ్ళీ పాట పాడతానే ఉన్నాడు. పాత పాట, గోదావరి బనకచర్ల, గోదావరి బనకచర్ల. మేమందరం చెప్పాం, నాయనా గోదావరి బనకచర్ల 80,000 కోట్లతో ఇప్పుడు ఈ మొదలుపెట్టి 40 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయినాయి వాటన్నిటి యొక్క వ్యయం అంతా కూడా. అయినా వాటికేమో ఫలితం రాలా. ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నువ్వు కాదు, మీ అబ్బాయి కాదు, నీ మనవడి టైంలో కూడా అవుతుందా? అవ్వద్దు, వద్దు. అసలు అవసరమే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గ్రావిటీలో చక్కగా ఎస్ఆర్బిసి, తెలుగు గంగా, గాలేరు నగరి అన్నిటికీ వెళ్లే అవకాశం ఉండగా, ముచ్చుమరి దగ్గర నుంచి హందిరి నీవాకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండగా, మళ్ళీ 3 సొరంగాలు తీసి 80,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచర్ల ఎవరినో ఉద్ధరించడానికి, కాంట్రాక్టర్లు తప్ప రైతులకే ఉన్న మేలు జరుగుతుందా? అది 10,000 కోట్లు ఖర్చు పెట్టి చక్కగా ఇప్పటికి చేసిన రిజర్వాయర్లు కానీ, ప్రాజెక్టుల కింద కానీ, ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఆ పంట కాలువలు అవి బాగు చేస్తే, అవన్నీ తవ్వితే, సరిగ్గా మెయింటైన్ చేస్తే, అక్కడక్కడ ఉన్న అడ్డాలన్నీ తీస్తే రైతులకు నీళ్లు అందుతాయి, చక్కగా పంటలు పండించుకోగలుగుతారు అనేది ఎందుకు ఆలోచన చేయటం లేదు అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. అందుకే దశరథ రామరెడ్డి గారు ఈనాటి సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఆగస్టు 1వ తారీఖు చారిత్రాత్మక రోజు. అది మహాత్మా గాంధీ క్విట్ ఇండియా డూ ఆర్ డై, క్విట్ ఇండియా డూ ఆర్ డై అనేటటువంటి నినాదం ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి. అట్లాగే ఈ జూలై నెలల్లో ఈ రాయలసీమ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కి అవసరమైన నిధులు కేటాయించి నువ్వు పూర్తి చేయకపోయేటట్టయితే 4 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర మొట్టడి కార్యక్రమం తీసుకుంటాము అని చెప్పి దశరథ రామరెడ్డి గారు ఒక ప్రోగ్రాం మన అందరికీ ఇవ్వబోతా ఉన్నారు. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ విధంగా చేయకపోయేటట్టయితే ఇంకా ఎంతకాలం సహించాలని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. రాబోయే రోజులలో తప్పనిసరిగా స్తబ్దత వదిలిపెట్టి, అట్లాగే నాకేంట్లే వాళ్ళందరూ చేస్తే జరిగేది, నేను వెళ్ళకపోతే మాత్రం అవుతుందా అనే భావనతో కాకుండా తప్పనిసరిగా అందరూ కూడా దాంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ ప్రభుత్వాలకి తెలిసి రాదు. వాళ్ళ అన్ని ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడుండే ప్రభుత్వం, కిందసారి ఉండే ప్రభుత్వం కూడా ఒకే ధోరణిలో వెళ్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అది మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గుర్తుందా మీకు, 1996 పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు వెలుగొండ ప్రాజెక్టుకి
ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు శంకుస్థాపన చేశాడు సుమా, 2 సార్లు. కానీ అసలు మొదలు పెట్టలా. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు స్వయంగా శంకుస్థాపన చేసిన మా పులిచింతల ప్రాజెక్టు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే అది ప్రారంభమైందనే విషయాన్ని మనం చేస్తాం. ఎలక్షన్లు వస్తున్నాయంటే జీవోలు ఇస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, తర్వాత మళ్ళీ గుర్తుండదు. దానికే మనం చర్నాకోలు పెట్టి చాచి పెట్టి కొట్టాల్సినటువంటి సమయం వచ్చిందని మీకు మనం చేస్తున్నాం. రేపు ఆగస్టు 1వ తారీఖున మీరు చేయబోయే కార్యక్రమం భవిష్యత్తులో ఈ లోపల ప్రభుత్వం తన యొక్క ధోరణి మార్చుకొని ఆ పనులు చేసి రైతులకి నీళ్లు ఇచ్చేటటువంటి దాన్ని కనుక చేయకపోతే, రైతులకు మేలు చేయకపోతే దాన్ని మరింత విస్తృతంగా రాబోయే రోజులలో మొత్తం రాయలసీమ గ్రామాలకు కూడా వర్తించేటట్టుగా విస్తరించేటట్టుగా చేయవలసిన అవసరం ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ కోణంలో తప్పనిసరిగా మీరందరూ కూడా ఆలోచించాలి. మన ఈ సమావేశానికి జస్టిస్ గోపాల్ గౌడ గారు ఆన్లైన్లో ఆయన మీతో మాట్లాడి సందేశం ఇచ్చిన చాలా సంతోషకరమైన విషయం. ఆయన రైతు మిత్రుడు. ఇప్పుడు కూడా ఆయన స్వయంగా కొద్ది భూమి వ్యవసాయం చేసుకుంటా ఉన్న మనిషి జస్టిస్ గోపాల్ గౌడ గారు. మేము కొంతకాలం క్రితం విశాఖపట్నంలో అక్కడ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు, భారత రైతాంగానికి చాలా అన్యాయం జరుగుతుందండి, భారత రైతాంగం 4 లక్షల మంది చచ్చిపోయి సంక్షోభంలో ఉంటే సోమనాథన్ కమిషన్ వేస్తే ఆయన అంతా తిరిగి చక్కని రిపోర్ట్ ఇచ్చి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% ఇవ్వాలి, C2+50 చట్టబద్ధ మద్దతు ధర ఇవ్వాలి, అప్పుడే రైతు ఆత్మ గౌరవంతో బ్రతకగలుగుతాడు అని చెప్పి రికమెండ్ చేస్తే అది ప్రభుత్వం వాగ్దానం చేసి కూడా ఎన్నికల ముందు చెయ్యటల్లా. మేము రైతుల సంఘాలు 540 రైతు సంఘాలు ఢిల్లీలో 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అత్యంత శాంతియుతంగా నిరసనలు తెలియజేసి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలని వ్యవసాయాన్ని సంబంధించిన వెనక్కి తీసుకుని భారత రైతాంగాన్ని క్షమాపణ చెప్పి తప్పనిసరిగా కమిటీ వేసి మీ సమస్య చర్చించి న్యాయం చేస్తాను అని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయటం లేదండి. స్వామినాథన్ కమిషన్ సూచించిన దానికి ఇవాళ గవర్నమెంట్ నిర్ణయిస్తూ ఉండే ఎంఎస్పీలకి 3 లక్షల కోట్ల రూపాయలు ఏటా భారత రైతాంగం నష్టపోతూ ఉన్నారు. మీకు తెలుసా, ఒక పత్తి క్వింటాల్ మీద రైతుకి దాదాపు 2365 రూపాయలు నష్టపోతున్నాడు. ఒక్కొక్క ఎకరం మీద దాదాపు 18-20 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు. వరి పండించే రైతు 776 రూపాయలు క్వింటాల్కి నష్టపోతున్నాడు. అంటే అతను పండించే 24 క్వింటాలు చూసుకుంటే దాదాపు 15,000 నష్టపోతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే నబార్డు వాళ్ళు ఒక సర్వే చేస్తే ఏం తెలిసిందో తెలుసా అండి, 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతుకి నెలకి సగటున వస్తా ఉన్న ఆదాయం 465 రూపాయలు. 1 ఎకరం నుంచి 2 ఎకరాలన్నర మధ్యలో ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు, 2 ఎకరాలన్నర దగ్గర నుంచి 5 ఎకరాల వాళ్ళకి 2200 రూపాయలు. ఆ 5 ఎకరాల పయ్యాళ్ళకి మాత్రం 4900 వస్తుంది. ఇది రైతుల పరిస్థితి. ఇది ఎంఎస్పీ కన్నా కూడా ఇంకా తక్కువగా అమ్ముతున్నారు. తెలుసు కదా మీకు. ఇవాళ ఏ పరిస్థితి జరిగిందో మీ కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో, మీ ప్రాంతాల్లో
పత్తి ప్రధానమైన పంట ఒకటి పశ్చిమ వాటిల్లో. మొన్న మధ్యన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే పల్నాడు నుంచి ఎంపీ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ లావు కృష్ణదేవరాయలు, వాళ్ళిద్దరూ వెళ్ళి కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ గారితో ఏం చెప్పారో తెలుసా అండి? చదివారా పేపర్లో? అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద 11% ట్యాక్స్ తీసేసి ఏమీ పన్ను లేకుండా దిగుమతి చేయండి. అక్కడితో ఆగలేదు సుమా. ఇంకో మాట ఏం చెప్పారంటే, అక్టోబర్ నెలాఖరు దాకా భారతదేశం నుంచి పత్తి ఎగుమతుల్ని నిషేధించండి, బ్యాన్ పెట్టండి అన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుందా చెప్పండి? నేను దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఈ వ్యవసాయంలో ఈ సంఘాల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడు ఇంత దరిద్రంగా ఇంత అవమానకరమైన రీతిలో కార్పొరేట్లకి కొమ్ముగాస రైతుల మెడకి ఉరితాడు తగిలిచ్చేటటువంటి చర్య ఇంతవరకు ఎవరూ చేయలేదని మీకు మనం చేస్తా ఉన్నాం. అందువల్ల ఆయనతో చెప్తే గోపాల్ గౌడ గారితో మామూలుగా సన్నకారు చిన్న రైతులకి కౌలు రైతులకి బ్యాంకుల్లో అప్పు కూడా ఇవ్వటం లేదండి. అదే పారిశ్రామికవేత్తలకి వ్యాపారవేత్తలకి అయితే క్యూలు కట్టి మరీ ఇస్తున్నారు. క్యూలు కట్టి ఒక్కోటికి 5-6 బ్యాంకులు 7-8 బ్యాంకులు కూడా ఇచ్చారు. వాళ్ళేమో ఇతర దేశాలకి జెండాపై కపిరాజు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ పంట పండించి ఆహార భద్రత చేకూర్చే రైతుకి అప్పు లేని పరిస్థితి అవుతుంది. ప్రకృతి వైపరీత్యాల వలన, కరువు వలన, తుఫాను వలన, చీడపీడల మూలను రైతు నష్టపోయి బ్యాంకులకి డబ్బు కట్టలేకపోతే ఒక్కసారి మాఫీ చేయండి మోడీ గారు, ఒకే ఒక్కసారి మాఫీ చేయండి అంటే ఆయనకి కరగల మనసు. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్లకి వ్యాపారవేత్తలకి ఎంత రైట్ ఆఫ్ చేశారో అర్థం తెలుసా మీకు? అసలు తెలుసా? 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. 16 లక్షల కోట్లు. రైతులు ఎవరైనా బ్యాంకులకి బాకీ ఉంటే కట్టు 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 అని చెప్పి తాకీదులు పెడతామే కాస్తుమా. అవసరమైతే ఎడ్డం దొలికెళ్ళిపోతారు, దర్వాజా పిక్కెళ్ళిపోతారు. కానీ అనిల్ అంబానీ గారు అని ఒక ఆయన ఉన్నాడు, గొప్ప వ్యక్తి. మోడీ గారికి అదానీ గారు ఒక పక్కనైతే అనిల్ అంబానీ గారు ఎడం చెయ్యని ఉంటాడు. ఆయనకి సంబంధించి 47,000 కోట్ల రూపాయలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ బాకీ ఉంటే దానిని ఎంత దయో చెప్తానికి వీల్లేదు. కేవలం 546 కోట్ల రూపాయలకి సెటిల్ చేసేసి వాళ్ళ అన్నకి ఆ ఉండయ్యో అన్నకి ఇచ్చేశారు. మహాదేవ్ రెడ్డి గారు ఏమనుకోవద్దు సుమా, క్షమించాలి నన్ను, ఏమనుకో మహన్. ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే మన ఈ సమస్య, ఈ నిర్మాణం కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు, ఇప్పటికి నిర్మాణంలో ఉండే 25 ప్రాజెక్టులు, కొత్త ఇంకొక 11 ప్రాజెక్టులు, 36 ప్రాజెక్టులు 2028 నాటికి కంపల్సరిగా పూర్తి చేసేస్తాం. ఎప్పుడు నీళ్లు వదిలేది కూడా వాటర్ క్యాలెండర్ ప్రకటించేసేస్తాం, ఆ విధంగా చేస్తాము అని చెప్పారు. కానీ నేను నెట్లోకి వెళ్ళి ఏ ప్రాజెక్టుకి ఎంతెంత డబ్బు కేటాయించారు అనేది చూద్దామని ట్రై చేస్తే నాకెక్కడా కూడా కనపడలా. ఇది ప్రజలకి కళ్ళల్లో కారం కట్టి మభ్యపరచడం తప్ప మరొకటి కాదు. నేను అడుగుతున్నా సూటిగా, మన అందరూ అడగాలి, ఆ 36 ప్రాజెక్టులు ఏమేమిటి ఉన్నాయి? కొన్ని వెలుగొండో, పోలవరమో, ఎడంకాలు ఇట్లా కొన్ని ఉన్నాయి. ఓకే, మొత్తం 36 ఏమేమిటి? దేనికి ఎంతెంత డబ్బు కేటాయించున్నారు? ఒక్కొక్క దాని కింద యాయకట్టు ఎంత వస్తుంది అనే వివరాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా.
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. ఇవాళ కృష్ణలో వరదలు వచ్చినా సరిపడగా నీళ్లుండా మన గాలేరు నగరి హంగరీని ఈ తెలుగు గంగా వీటిల్లోకి డ్రా చేస్తూ ఉన్న నీరు ఎంత, ఆయా ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టుకు నీరు వెళ్ళాలి, ఎన్ని ఎకరాలకి నీళ్లు వెళ్ళినాయి అనేటటువంటి శ్వేత పత్రం ప్రకటించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వంలో లోగడ AIBP యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక పథకం ఉంది. ఇట్లా దీర్ఘకాలంగా నిర్మాణం కొనసాగుతూ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కేంద్రం కొంత రాష్ట్రం కొంత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చేశారు కొంతవరకు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి కృషి సంఖ్యాయి యోజన అనే స్కీములోకి దాన్ని కూడా కలిపారు. దానికి కేంద్ర ప్రభుత్వంలో స్కీములు చాలా ఘనంగా ఉంటాయి, పేర్లు చాలా ఉన్నాయి, కానీ డబ్బులు ఇవ్వడంలో మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు. అవి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే సాగునీరు అనేది రాష్ట్రాల పరిధిలోది, లిస్టు 2లో ఉంది, వాళ్ళ బాధలు పడాలనుకుంటారు. కానీ మరి వ్యవసాయం రాష్ట్రాల్లోదేగా, మరి మీరే చట్టాలు తెచ్చారుగా, మైనర్ పోర్ట్లు రాష్ట్రాల్లోయేగా, కానీ మీరు పెత్తనం లాగేసుకున్నారు కదా. విద్యుత్ ఉమ్మడి జాబితాలోదే కదా, మరి రైతులు రాష్ట్రాలకు చెప్పకుండానే తీసేసుకున్నారు కదా. ఆఖరికి NREGPని కూడా పేరు మార్చేసేసి దాంట్లో ఇదివరకు ఒక హక్కుగా పేదవాడు ఆ స్కీములో మెంబర్ అయ్యి పని చేసుకుని రూపాయి తీసుకునే అవకాశాన్ని వాళ్ళు తీసేసి మేము ఇచ్చిన డబ్బుతో నువ్వు చేస్తే చేయి, ఇంకా అదనంగా అయితే నువ్వే భరించు అనేటటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కేంద్రం కూడా సహకారం ఇవ్వాలి. తప్పనిసరిగా మన రాయలసీమ ఈ సాగునీటికి సంబంధించిన సమస్యల్ని రేపు ఆగస్టు 1వ తారీఖు నాటికి వీలైనంత ఎక్కువగా సాల్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వడ్డే శోభనాదేశ్వర గారికి అభినందనలు. రాయలసీమలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు పుట్టారు, అనేక మంది గొప్ప ముఖ్యమంత్రులు పుట్టారు. ఈ రోజు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు లేదా మాజీ పార్లమెంటు సభ్యులు చాలా మంది ఉన్నారు. ఒక మాట అండి, క్షమించాలి, గోపాలగౌడ గారితో చెప్పిన తర్వాత ఆయన శోభనాదేశ్వర గారు మంచిదే, సుప్రీంకోర్టులో పిల్లు మీరు వేద్దామనుకునే ఆలోచన కరెక్టే, వేయండి అన్నారు. మే 6వ తారీఖున ఢిల్లీలో సుప్రీంకోర్టులో రైతులు జరుగుతూ ఉన్న అన్యాయం, వివక్షత, రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, 25 వీటికి వ్యతిరేకంగా రైతాంగాన్ని జరుగుతున్న ఉన్న అన్యాయాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసి ఈ అన్యాయాన్ని సరిదిద్దమని చెప్పి దాఖలు చేయడం జరిగింది అనేటటువంటి విషయం చెప్తా ఉన్నా మీకు. ఇందాక మార్కెట్ యార్డు స్థలంలో 2 ఎకరాలు 33 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇచ్చారని ఒక ఆయన ఇందాక చెప్పారు. దాని మీద మీరు కోర్టులో వెయ్యొచ్చు, హైకోర్టులో. గవర్నమెంటు ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే. ప్రభుత్వం యొక్క భూమి, ప్రభుత్వం యొక్క ఆస్తికి ప్రభుత్వం ధర్మకర్త. మీకు ఒక మాట చెప్తున్నా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేశాడు NV రమణ. ఆయన రిటైర్ అయ్యే ముందు హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనే దాన్ని పెట్టి దానికి కేసీఆర్ గారి ప్రభుత్వం భూమి ఉచితంగా ఇచ్చింది, 3 కోట్ల రూపాయలు డబ్బు శాంక్షన్ చేసింది. ఒక లాయర్ గారు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉచితంగా ఇస్తానికి వీల్లేదు అని చెప్పి హైదరాబాద్లో హైకోర్టులో దావా చేశాడు. కోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసి ఆ విధంగా ఉచితంగా ఇస్తానికి వీల్లేదు
మార్కెట్ వాల్యూ ప్రకారంగా చేయాల్సిందే. ఆ వచ్చిన డబ్బుని ప్రజలకి మేలు చేయటానికి విద్యకో ఆరోగ్యానికో అటువంటి ఖర్చు పెట్టాలన్నారు. ఒకవేళ తప్పనిసరి అయితే మార్కెట్ వాల్యూలో 10% చొప్పున లీజుకి ఇవ్వచ్చు అన్నారు. ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో ఆ రీసెర్చ్ స్టేషన్లో అక్కడ భూమి విలువ ఎంత ఉందో దాని విలువలో 10% కాడికి లీజుకి ఇస్తే అది కోర్టు అంగీకరిస్తుందేమో కానీ అదర్వైజ్ కొట్టేస్తుంది. ఆ విధంగా ఎప్పుడైనా సరే ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో న్యాయం జరగకపోవచ్చు, చూస్తున్నాం మనం కొన్ని విషయాల్లో. కానీ అందరూ అట్లా ఉండరు. తప్పనిసరిగా మనము న్యాయ దేవత తలుపు తట్టాలని కోరుతా ఉన్నాం.